పాకిస్తాన్కు భారత్ వరుసబెట్టి షాక్ల మీద షాక్లు ఇస్తోంది. రోజుకో నిర్ణయంతో కంగారు పెడుతోంది. పహల్గాం దాడికి కారణమైన పాక్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేందుకు చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. నీళ్లు నిలిపివేయడం నుంచి వాణిజ్యం వరకు అన్ని రకాలుగా పాక్ను టైట్ చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్ తర్వాత పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. తాజాగా పాక్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఎగుమతులు దిగుమతులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించినట్లు తెలిపింది భారత్. దౌత్యపరంగానూ పాక్ను ఒంటరి చేస్తోంది భారత్. పాక్ IMF నుంచి రుణం అందకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు పూర్తిగా వాణిజ్యం నిలిపివేయడంతో పాక్లో టెన్షన్ మొదలైంది. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. పాకిస్తాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు కూడా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా అటారీ సరిహద్దును ఇప్పటికే మూసివేసింది భారత్. 2019 పుల్వామా దాడి తర్వాత దాయాది దేశం నుంచి చాలా దిగుమతులను తగ్గించింది భారత్. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంది. తాజా నిర్ణయంతో పాక్తో పూర్తిగా వాణిజ్యాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాక్ పైనే ఎక్కువ ప్రభావం చూపించనుంది. పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉన్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, లోహాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, బంక, ఎంజైమ్స్, వర్ణద్రవ్యాలు, మసాలా దినుసులు వంటికి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. మరోవైపు పాక్ ఓడలు భారత్ పోర్టులకు రావడంపై నిషేధం విధించింది కేంద్రం. అటు భారత్ ఓడలు పాక్ పోర్టులకు కూడా వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్కు భారత్ వరుసబెట్టి షాక్ల మీద షాక్లు ఇస్తోంది. రోజుకో నిర్ణయంతో కంగారు పెడుతోంది. పహల్గాం దాడికి కారణమైన పాక్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేందుకు చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. నీళ్లు నిలిపివేయడం నుంచి వాణిజ్యం వరకు అన్ని రకాలుగా పాక్ను టైట్ చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్ తర్వాత పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. తాజాగా పాక్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఎగుమతులు దిగుమతులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించినట్టు తెలిపింది భారత్. దౌత్యపరంగానూ పాక్ను ఒంటరి చేస్తోంది భారత్. పాక్ IMF నుంచి రుణం అందకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు పూర్తిగా వాణిజ్యం నిలిపివేయడంతో పాక్లో టెన్షన్ మొదలైంది. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. పాకిస్తాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు కూడా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.